యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ సమయమందు మనం ఆలోచించబోయేటువంటి అంశం ఏంటంటే, క్రైస్తవుని యొక్క జీవము దేవుని యందు దాచబడి ఉంది. క్రైస్తవుని యొక్క జీవము దేవుని యందు దాచబడి ఉంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట మనం చదవగలము. ఏలయంగా మీరు మృతి పొందుతిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. ఈ భూమి మీద క్రీస్తు యేసునందు రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మేము రక్షింపడ్డాము కాబట్టి ఇక మేము పరలోకం వెళ్తాం అనేటువంటి ఆలోచన చాలా మందికి ఉంది. అంటే బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ పరలోకంకి వెళ్ళిపోతారు, ఆ పరలోకం చేరిపోతారు అనేటువంటి భావము చాలా మందిలో బలంగా నాటుకుపోయింది. కారణం ఏంటంటే, అబద్ధ బోధలు చాలా విస్తృతంగా లోకంలో వెళ్తూ ఉన్నాయి. వారు ఎన్ని తప్పులు చేసినా కానీ దేవుడు క్షమించేస్తాడు. దేవుడు కరుణామయుడు, దయామయుడు. తెలిసి తప్పులు చేసినా దేవుడు క్షమించేస్తాడు అనేటువంటి బోధలు చాలా బలంగా ప్రజల్లోకి వెళ్ళినాయి. కాబట్టి మనుషులు మారడానికి ఇష్టపడటంలా. బాప్తిసం పొందుతున్నారు కానీ వాళ్ళ హృదయాల్లో మార్పు అనేది లేకుండా పోయింది. హృదయాల్లో మార్పు లేకుండా, దేవుడికి స్థానం లేకుండా వారు నిత్య జీవాన్ని అర్హులయ్యేటువంటి అవకాశము ఎంత మాత్రం ఉండదు. అందువల్ల క్రైస్తవుని యొక్క జీవము దేవుని యందు దాచబడి ఉంది అనే విషయాన్ని మొదటిగా మనం గ్రహించవలసిన వారమైన. ఇది ఎలా సాధ్యమైద్ది, ఇది ఎప్పుడు సాధ్యమైద్ది అనేది కూడా చాలా అవసరమైంది. అంటే ఒక క్రైస్తవుడు క్రీస్తులో బాప్తిసం పొందిన తర్వాత నూతన జీవం పొందుకొని జీవించడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఈ నూతన జీవము పెంపొందించుకునేటువంటి క్రమంలో వ్యక్తిగతంగా తన యొక్క జీవితము పాత జీవితం అనగా ప్రాచీన స్వభావం విషయంలో మృతి పొందవలసిన వారే ఉన్నారు. వారు యేసుక్రీస్తుకి రాకముందు వారు జీవించిన జీవితం విషయంలో వారు మృతి పొందాలి. ముందు అంటే చనిపోవాలి. అది జరగకుండా జీవాన్ని వారు కలిగి ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి వారు చేయవలసిన పని చేయకుండా చేయాలనేటువంటి ఆలోచనతో, జీవాన్ని సంపాదించుకునే ఆలోచనతో వారి యొక్క ఉనికి కొనసాగితే అది అయ్యే పని కాదు. అంటే 2 పడవల మీద కాలుబెట్టి గమ్యానికి వెళ్ళేటువంటి అవకాశం ఎంత మాత్రం ఉండదు. నేను లోకానుసారంగా పోతాను, దేవుడి మార్గంలో జీవిస్తాను అనేటువంటి భావం అనేది సరైనటువంటి వాతావరణాన్ని కలిగించదు. అందువల్ల చాలా స్పష్టంగా కొలస్సలో ఉన్నటువంటి సంఘ సభ్యులకు పౌలు వివరిస్తున్నాడు. అంటే ఒక క్రైస్తవుడు దేవుని యందు జీవాన్ని కలిగి ఉండేట్లుగా, అలాంటి గొప్ప నిజ స్వరూపాంతో బతికేట్లుగా వ్యవహరించాలంటే తను చేయవలసినటువంటి పని, తను సాధించవలసినటువంటి లక్ష్యము చాలా బలంగా ఉంటుంది. ఆ బలమైనటువంటి ఆ సాధకం లేకుండా, ఆ బలమైనటువంటి ఆ జీవితం లేకుండా జీవాన్ని సొంతించుకునేటువంటి అవకాశము లేదు. అందుకే చాలా స్పష్టంగా కొలస్సలో ఉన్నటువంటి క్రీస్తు సంఘ సభ్యులకు పౌలు తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, 3వ అధ్యాయం 1వ వచనం కాడి నుంచి మనం చదివినప్పుడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి అన్నాడు. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చుని ఉన్నాడు. అంటే ఒకసారి బాప్తిజం పొందిన తర్వాత ఇంకా రక్షణ వచ్చేసినట్టే. దేవుడు మనకి
పరలోకం ఇచ్చేస్తాడు అనేటువంటి భ్రమలో బ్రతికేటువంటి వారందరూ కూడా దేవుని గొప్ప సంకల్పానికి వేరుగా బతుకుతున్నారనేది వాస్తవమైన సంగతి. ఒక వ్యక్తి యేసుక్రీస్తులో బాప్తిసం పొందినప్పుడు తమ పాపములు కడిగి వేసుకుంటున్నాడు. పూర్వం చేపిన పాపములు కడిగి వేసుకొని నూతన సృష్టిగా మార్చబడటానికి తన యొక్క జీవితాన్ని ప్రారంభిస్తున్నాడు. అంతేగాని బాప్తిసం పొందితే ఇంకా పరలోకం వచ్చేసిద్ది అనేటువంటి ఆ భ్రమ, ఆ ఆలోచన మొట్టమొదటికి మనం చంపేయాలి. నూతన సృష్టిగా ఆ వ్యక్తి జీవించకపోతే ఆ వ్యక్తి పరలోకానికి అనగా దేవుని వద్దకు వెళ్ళేటువంటి అవకాశము లేదు. అందుకే పౌలు చాలా స్పష్టంగా చెబుతున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అంటే యేసుక్రీస్తు ప్రభువు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. అలాగే ఒక వ్యక్తి అనగా లోకంలో దేవుని యందు విశ్వాసం లేని వ్యక్తి దేవుని సువార్త విని దేవుని పరిపాలన కింద ఉన్నటువంటి మేలును ఇష్టపడి ప్రేమించి క్రీస్తులో బాప్తిసం పొందినప్పుడు ఈ బాప్తిసం కార్యక్రమంలో, ఈ నూతన జన్మ అనే కార్యక్రమంలో ఏం జరిగిద్ది అంటే యేసుక్రీస్తుకు వలె తను పాపం విషయంలో చనిపోవాలి. ఒకటి. 2, పాపములను సమాధి చేయాలి. 3, నూతన జీవం పొందుకొని జీవించడానికి ఇష్టపడి నూతన సృష్టిగా తన యొక్క జీవితాన్ని ప్రారంభించాలి. ఇది జరిగేటువంటి క్రమంలో పౌలు అంటున్నాడు, క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి అంటున్నాడు. అంటే ఈ లోకంలో ఉన్న వాటి మీద కాదు మీరు దృష్టి పెట్టాల్సిందే. పరలోకంలో ఏమున్నాయో దేవుడు మన ఆత్మకి ఏది ఇవ్వబోతున్నాడో, వేటిని మనం సాధించాలో వాటి మీద మన దృష్టిని కేంద్రీకరించాలని పౌలు తెలియపరుస్తున్నాడు. అంటే పైనున్న వాటి మీద దృష్టి కేంద్రీకరించడం అనేది చాలా బలమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి కార్యక్రమం. ఈ లోకంలో మనము జీవిస్తున్నప్పుడు ఈ శరీరంలో ఉన్నంత కాలము శరీర కోరికలు, శరీరసమైనటువంటి బంధాలు, అనురాగాలు, ప్రేమలు, ఆప్యాయతలు ఎన్నో ఉంటాయి మనకి. ఇలాంటి వాతావరణాన్ని కూడా అధిగమించి కొన్ని సందర్భాల్లో వారు మనల్ని దేవుని మార్గం నుంచి తప్పించేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అదన్నిటిని అధిగమించి పరలోకంలో నా ఆత్మకు దేవుడు ఇచ్చేటువంటి ఆ జీవాన్ని, ఆ నిత్య జీవాన్ని వెతకటలో ఈ భూమి మీద ఈ జీవితాన్ని కొనసాగించడం అనేది చాలా శ్రేష్టమైన సంగతి. లోకంలో మనుషులందరూ కూడా చాలా ప్రయాసపడుతున్నాడు, ఏయో సంపాదించుకుంటూ, ఏయో కోరికలు తీర్చుకోవడానికి, ఏయో ఆయాసకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ నెమ్మది లేకుండా, శాంతం లేకుండా, ఆనందం లేకుండా, ఒక దుఃఖముతో మనిషి యొక్క చింతాకాంతులై జీవించే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు పక్కన పెట్టి ఉన్నతమైనటువంటి జీవాన్ని నువ్వు సొంతం చేసుకోవడానికి పైన వాటిని వెతకమని మన జీవితాలకి హితోపదేశం చేస్తున్నాడంటే, పైనున్న వాటిని సాధించడం అనేది చాలా గొప్ప సంగతి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనుషులందరూ పడుతున్నటువంటి ఈ ప్రయాస అంతా కూడా వ్యర్థము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ శరీరంలో జీవించేటువంటి ఈ జీవితము, ఈ 70 లేక 80 సంవత్సరాల యొక్క జీవితము దేవుడు మనకిచ్చింది భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టి మన జీవితాన్ని మనం నాశనం చేసుకోవడానికి కాదు. ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టి విలువైన ఈ జీవితాన్ని విలువ కలిగినటువంటి వారముగా మన జీవితాన్ని కొనసాగించడం అనేది కీలకమైనటువంటి సంగతి. చాలామంది విలువ తక్కువగా తమ జీవితాన్ని వెల్లబుచ్చుతారు. ఈ లోకంలో వారు దేవుని నమ్మి దేవుని విశ్వసిస్తూ ఒక పక్క అన్యాచారాలు, అన్య పద్ధతులు, అన్య క్రియలు,
పాప సంబంధించినటువంటి ఆలోచనలు, లోకానుసారమైనటువంటి విధానాలు అన్నీ కొనసాగిస్తూనే యేసు ప్రభు మా దేవుడని, యెహోవా మా దేవుడని ఇలాగ వారి యొక్క ఆలోచనల్లో భ్రమల్లో పోతూ ఉంటారు. ఇలాంటి వారందరూ కూడా దేవుని యొక్క రాజ్యాన్ని చేరేటువంటి అవకాశం లేదు. దేవుడి రాజ్యాన్ని చేరాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి పైనున్న వాటి మీద దృష్టి కేంద్రీకరించి జీవితాన్ని సాధకత చేసుకున్న వాడైతేనే పరల సంబంధించినటువంటి వాతావరణంలోకి అడుగుపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే అక్కడ క్రీస్తు దేవుడి కుడి పార్శ్వం కూర్చున్నాడు. అంటే అక్కడ ఎవరున్నారు పరలోకంలో, అయితే ఆ పైన ఎవరున్నారు అంటే మనం వెతకవలసింది అంటే దేవుడున్నాడు. మనం దేవుణ్ణి వెతకాలి, యేసుక్రీస్తుని వెతకాలి. కాబట్టి మనం దేవుణ్ణి, యేసుక్రీస్తుని మన జీవితాల్లో వెతికినప్పుడు ఈ భూమి మీద జీవించేటువంటి దినాలు ఎంతో గొప్పవి. ఈ దినాల్లో మనం సాధించాల్సింది ఎంతో ఉంది. అవి సాధించడానికి మన జీవితము ఎప్పటికప్పుడు బలపరుచుకోవాల్సిన వారమై ఉన్నాం. అందుకే పౌలు అంటున్నాడు, పైనున్న వాటిని మీదనే కానీ భూ సంబంధం వాటి మీద మనసు పెట్టుకొనొకడి. చాలా స్పష్టంగా చెబుతున్నాడు. భూ సంబంధమైనవి మనల్ని బాగా ప్రభావితం చేస్తాయి. కుటుంబంలోను, తల్లిదండ్రుల ద్వారా కానీ, బంధువుల ద్వారా కానీ, స్నేహితుల ద్వారా కానీ, లోకస్తులు అనేక మంది ద్వారా కానీ మనము భౌతికమైన వాటిని మీద దృష్టి పెట్టేట్లుగా, భౌతికమైన వాటినే ప్రేమించేట్లుగా మనల్ని మనము మోసపుచ్చుకునేటువంటి వాతావరణము ఖచ్చితంగా లోకంలో జరిగింది. ఒక క్రైస్తవుడు పర సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టాలి కానీ భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టకూడదు. భూ సంబంధమైనవి ప్రేమించేవాడు పరలోకాన్ని చూడలేదు, చూసేటువంటి అవకాశము ఉండదు. ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క హృదయంలో పరలోకం అనేటువంటి ధ్యాస ఎంత మాత్రం ఉండదు. నిరీక్షణ లేనివాడు, పైన వాటి అందున్నటువంటి దృష్టి కేంద్రీకరించేటువంటి నిరీక్షణ లేనివాడు ఆత్మ సంబంధమైనటువంటి జీవాన్ని పొందుకునేటువంటి అవకాశం లేదు. భూ సంబంధమైనటువంటి ఆలోచనతో బతికేవాడు శరీర సంబంధి, శరీర ఇచ్చలను నెరవేర్చుకోవడానికే తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తాడు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము ఆ వ్యక్తి ఆలోచనలో ఎంత మాత్రం కూడా కనపడదు. అందుకే యేసుక్రీస్తు నందు మనము మన జీవాన్ని కలిగి ఉన్నాము అంటే దాన్ని సాధించడానికి ఈ భూమి మీద మనం సాధించవలసినటువంటిది, మనం చేరుకోవాల్సింది ఎంత గొప్ప జ్ఞానంతో కూడి ఉందో ఒక్కసారి మనం పరిశీలించాలి. భూ సంబంధమైన వాటి మీద మనం దృష్టి పెట్టకుండా జీవితాన్ని కొనసాగించడం అనేది ఇది ఒక సవాలు, ఇది ఒక ప్రతికూలమైనటువంటి వాతావరణం. ఎందుకంటే ప్రతి సందర్భంలో, ఈ శరీరంలో జీవిస్తున్నటువంటి ప్రతి సందర్భంలో ఈ శరీరానికి దీని అవసరతలు, దీనికి కావాల్సినటువంటి ప్రతిదీ కూడా మనం సమకూర్చుకోవాలి. కుటుంబానికి కావాల్సిన అవసరతలు తీర్చుకోవాలి. ఎన్నో విధానటువంటి ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి. ఎన్నిటినీ అధిగమిస్తూ ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టి కేంద్రీకరించేటువంటి భావంతో బతికినప్పుడే మనము పైన వాటిని చూడగలము. పైన వాటి మీద దృష్టి పెట్టే వ్యక్తి తన ఆలోచనల్లో జ్ఞానంగా వివరిస్తాడు. పైన వాటి మీద దృష్టి కలిగినటువంటి వ్యక్తి తన ఆసక్తి జ్ఞానం బలంగా ఉంటుంది, ఆత్మ సంబంధంగా ఉంటుంది. వారి యొక్క జీవితము దేవుని జ్ఞానానికి అనుసరించి బతకడానికి ఇష్టపడేటువంటి వాతావరణాన్ని వారి జీవితంలో కొనసాగిస్తారు. క్రమశిక్షణతోనూ, జ్ఞానం కలిగి, మర్యాదతోనూ, వినయం కలిగి ప్రతి విషయాన్ని మాట్లాడేటప్పుడు, నేర్చుకునేటప్పుడు, ఆలోచించేటప్పుడు శ్రేష్టమైన రీతిగా ఆలోచించడానికి కృషి చేస్తాడు. అందువల్ల ఒక వ్యక్తి క్రీస్తులో దేవుని యందు తన జీవాన్ని కలిగి ఉన్నాడంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తి సాధించవలసింది చాలా ఉన్నాయి. అవి సాధిస్తేనే జీవితము చాలా విలువేదిగా ఉంటుంది. అవి సాధించకుండా ఈ లోకానుసారమైనటువంటి జీవితాన్ని ప్రేమించిన వారైతే వాటిని ఎంత మాత్రం కూడా కలిగి ఉండలేరు. అందుకే
పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమందు ప్రత్యక్షపరచబడతారు. కాబట్టి యేసుక్రీస్తు మనకు జీవమై ఉన్నాడు. ఆయన యొక్క జీవములో మనమందరం కూడా మన జీవితాలు కట్టుకోవాల్సిన వారమై ఉన్నాం. ఆయన యొక్క జీవము మనకు వెలుగై ఉంది. ఆయన వెలుగైన ప్రకారము మన జీవితాల్లో అట్టి వెలుగుతో కూడినటువంటి జీవితాన్ని మనము కలిగి ఉన్నప్పుడు ఆత్మ సంబంధంగా మనం ఏం సాధించాలో, ఏమి ఆలోచించాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటిగా విధాంతం మన యొక్క జీవితాన్ని ముందు తీసుకెళ్లాలో ఇవన్నీ కూడా సాధకం చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే జీవం అనేది చాలా గొప్ప సంగతి. ఇది చాలా ఉన్నతమైంది, మహిమతో కూడిందనే విషయాన్ని మనం గుర్తించాలి. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు యేసుక్రీస్తుతో పాటు మహిమలో పాలిభాగస్తులు అవ్వాలంటే ఇక్కడ మనకు కలిగి ఉండవలసింది ఒకటి ఉంది. ఏంటంటే మనం ఈ భూమి మీద బతికేంత కాలము భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా ఉండటము ఒకటి, పైన వాటినే దృష్టి కలిగి ఉండటము రెండు, ఈ భూమి మీద పాపం విషయంలో చనిపోయి దేవుని నీతి యందు జీవం కలిగి బతికేట్లుగా వివరించటము నాలుగు, యేసుక్రీస్తు యొక్క జీవపు విలువలను మన జీవితంలో కొనసాగించటము. ఇవన్నీ మన జీవితంలో జరిగినప్పుడు, ఇవి కలిగి ఉన్నప్పుడు యేసుక్రీస్తు యొక్క మహిమలో మనం పాలిభాగస్తులు అవుతాము. ఆయన మహిమలో పాలిభాగస్తులు అవ్వడానికి చాలా విషయాలు మన జీవితంలో కలిగి ఉండవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఇంకో ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క మహిమలో మనం పాలిభాగస్తులు అవ్వాలంటే మనం కూడా యేసుక్రీస్తు యొక్క శ్రమల్లో మనము కూడా పాలిభాగస్తులు అవ్వాల్సింది ఆవశ్యకత ఎంతైనా ఉంది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడేలా క్రీస్తు తోడి వారసులము. అంటే యేసుక్రీస్తుతో పాటు మహిమను పొందాలంటే ఒకటి, పాపం విషయం చనిపోవాలి. రెండు, భూ సంబంధం వాటి మీద మనసు పెట్టుకోకూడదు. మూడు, పైన వాటినే వెతకాలి. నాలుగు, యేసుక్రీస్తు యొక్క జీవముల్లో మనము నడవలసిన వారమే ఉన్నాం. ఐదు, శ్రమలు, క్రీస్తు యొక్క శ్రమల్లో మనం పాలిభాగస్తులు అవ్వాలి. క్రీస్తు యొక్క శ్రమల్లో మనం పాలిభాగస్తులు అయితేనే మనం యేసు ప్రభు యొక్క మహిమలో పాలిభాగస్తులు అయ్యేటువంటి అవకాశం లేదు. అంటే ఇవి సాధారణంగా మనం కలిగి ఉంటేనే ఇలాంటి జీవితాన్ని వివరిస్తేనే మనం యేసు ప్రభు యొక్క మహిమలో మనం పాలిభాగస్తులు అయ్యేటువంటి అవకాశము ఉంటుంది. ఒకవేళ కానీ అలాంటి జీవితం లేకుండా ఏదో తాత్కాలికంగా మనం బతుకుదాము, మనం బాప్తిసం పొందాం కాబట్టి రక్షింపడ్డాము, మనం ఏం చేసినా ఎలా జీవించినా పరలోకం వెళ్తాము అనేటువంటి ఒక భావంతో బతికే వాళ్ళందరూ కూడా నిత్య జీవానికి వేరుగా బ్రతుకుతున్నారు. మారు మనసు లేకుండా జీవించేటువంటి ప్రజల యొక్క హృదయాలతో దేవుడు యొక్క పని జరగదు. మారు మనసు కలిగి జీవించేవారు నలిగినటువంటి హృదయము, మెత్తని మనసుతో, మెత్తని హృదయంతో ఎవరైతే వివరిస్తారో వారు దేవుని యొక్క రాజ్యాన్ని కలిగి ఉంటారు. నిర్మలమైన మనస్సాక్షితో దేవుణ్ణి సేవించేటువంటి వారసులు దేవుడికి కావాలండి. దేవుడికి ఎలాంటి వారసులు కావాలి? నిర్మలమైన మనస్సాక్షితో దేవుని సేవించేటువంటి వారు కావాలి. కానీ ఏదో కలుషితమైనటువంటి వాతావరణం మధ్య గొడవలు, కొట్లాట్లు, కేకలు, అరుపులు, చింతాక్రాంతులుగా, దుఃఖాక్రాంతులుగా, అయోమయ పరిస్థితుల మధ్య దేవుని వాక్యం తెలిసి తినట్లుగా గంధకారంలో వారి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఇలాంటి ప్రజలతో దేవుడు పనిచేయడు. వారికి నిత్యం సంబంధమైనటువంటి పరిస్థితి అవకాశమే లేదు. కాబట్టి దేవుణ్ణి
మన జీవితాల్లో ఆహ్వానించడం అంటే ఆయన కుమారులుగా బతకటానికి మనము ఇష్టపడుతున్నామని అర్థం. కాబట్టి దేవుడి కుమారులుగా బతకటం అంటే దేవుని యొక్క స్వభావాన్ని సాధించడం అని అర్థం. యేసుక్రీస్తుని మనం ధరించుకొని జీవించినప్పుడు మనం దేవుని గుణాలు సాధిస్తూ ఉన్నామని అర్థం. ఎప్పుడైతే దేవుని గుణాలు సాధిస్తూ ఉంటామో క్రైస్తవుల యొక్క జీవము దేవుని యందు దాచబడి ఉంటుంది. ఒకవేళ కానీ దేవుని గుణాలు మనం సాధించకుండా మన ఇష్టానుసారంగా మన యొక్క మార్గాన్ని కలిగి ఉంటే మనం యొక్క జీవము దేవుని దాచబడేటువంటి అవకాశము లేదు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ పాఠం ద్వారా మేము తెలియజేయాలనుకున్నటువంటి భాగం ఏంటంటే యేసుక్రీస్తు నందు ఒక వ్యక్తి జీవాల్లో బ్రతకాలంటే, జీవ సంబంధమైనటువంటి వాతావరణం మధ్య జీవించాలంటే, ఒకటి ఆ వ్యక్తి పాపం విషయం చనిపోవాలి. 2 ఆ వ్యక్తి పైన వాటి మీదే దృష్టి పెట్టాలి. 3 యేసుక్రీస్తులో ఆ వ్యక్తి జీవాన్ని చూడగలగాలి. 4 యేసు ప్రభుతో పాటు ఆ వ్యక్తి శ్రమల్లో పాలిభాగస్తులవ్వాలి. 5 ఆ వ్యక్తి భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టకూడదు.